ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకంతా తెలుసు కదూ. ఏం తెలుసు వదినా? మీ అబ్బాయి చేసిన ఘనకార్యం. ఘనకార్యమా? దేని గురించి మాట్లాడుతున్నారు వదినా? నా కూతుర్ని పాడు చెయ్యాలని చూసిందెవరు? ఆ నిందని అన్యాయంగా శౌర్య మీద వేసింది ఎవరు? ఇప్పుడు ఏమి తెలియనట్లు పీటల మీద కూర్చుంది ఎవరు? అదంతా వీడియో రూపంలో ఉంటే దాన్ని బలవంతంగా తీసేయించింది ఎవరు? వదినా అది కొడుకు తప్పుకి సాక్ష్యం కూడా ఉండకూడదని ఆ సాక్ష్యాన్ని కూడా నాశనం చేయించి ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా దేని గురించి అని అడుగుతున్నారు. అది నేను చూడండి, ఏం జరిగిందో నా కూతురు నాకంతా చెప్పింది. కొడుకు కోసం ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తారా? అబ్బే, అలాంటిదేమీ లేదు వదినా. మీరు అలాంటివన్నీ నమ్మకండి. నమ్మకుండా ఎలా ఉంటాను? చెప్పింది నా కూతురు. ఒక ఆడపిల్లకి సంబంధం చూస్తున్నారంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసే రోజులు పోయాయి. కనీసం ఆ అబ్బాయి ఎలాంటివాడు, ఆ కుటుంబం ఎలాంటిది అని ఆలోచిస్తారు. అలాంటిదేం లేకుండా నలుగురిని అడిగి తెలుసుకోకుండా 10 మందిని పిలవకుండా ఈ పెళ్లి జరుగుతుంది అంటే అందుకు కారణం నా భర్త ఇచ్చిన మాట. ఆ మాట కోసం ఆయన కూతురు చెప్పేది కూడా వినకపోవడం. ఒక దుర్మార్గుడు తన జీవితంలోకి భర్తగా వస్తున్నాడే అని కళ్ళ ముందు కన్న కూతురు ఏడుస్తుంటే చేతగాని దానిలా ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా చూస్తున్న ఈ తల్లి బాధ నీకు అర్థం కాలేదా? అర్థం కాలేదా? ప్రమిళ గారు, ఒక ఆడదాని కష్టం ఆడదానికి అర్థం అవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.